ఇటీవల కాలంలో మంచు మనోజ్ చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆయన సినిమాలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. భైరవం చిత్రం కమర్షియల్ గా పెద్ద రేంజ్ లో ఆడకపోయినప్పటికీ మంచు మనోజ్ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. కానీ రీసెంట్ గా విడుదలైన మిరాయి చిత్రం మాత్రం ఆయనకు మంచి పేరు తీసుకుని రావడమే కాకుండా కమర్షియల్ గా కూడా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో మనోజ్ పట్టరాని ఆనందంలో ఉన్నాడు. గత 2 ఏళ్లుగా తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు మనోజ్ ఎంతలా నలిగిపోయాడో మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో మిరాయి హిట్ ఆయనకు మంచి బూస్ట్ నిచ్చింది. ప్రతి సందర్భంలోనూ ఆయన తన ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఫోన్ ని చూస్తూ వామ్మో అని ఆశ్చర్యపోతూ కొన్ని రియాక్షన్స్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీని నిన్న మనోజ్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మూర్తి అడుగుతూ, నా ఫోన్లో అంత దొంగచాటుగా ఏం చూశారు, అలా చూడడం తప్పు కదా అంటాడు. అప్పుడు మనోజ్ దానికి సమాధానం చెప్తూ, మరి ఈ వయసులో మీరు టిండర్ డేటింగ్ యాప్ చూడడం కరెక్టేనా చెప్పండి అని అంటాడు. అసలు ఆ యాప్ అంటే ఏంటో నాకు తెలియదు, మీరు మా కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఉన్నారే అంటూ మూర్తి సరదాగా కౌంటర్ ఇస్తాడు. మీరు చెప్పారు కదా, ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూస్తాను ఆ యాప్ ఏంటో అని మూర్తి కామెంట్స్ చేయడం చాలా ఫన్నీగా అనిపించింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి. ఇకపోతే మిరాయి చిత్రం తేజ సజ్జాకి భవిష్యత్తులో ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ మంచు మనోజ్ కి మాత్రం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ ఇందులో హీరో కంటే పవర్ఫుల్ గా ఉంటుంది. ఆయన కొట్టేవాళ్ళు ఈ భూమి మీద పుట్టలేదు, కొట్టాలంటే దేవుడు దిగిరావాలి అనే రేంజ్ క్యారెక్టర్ చేశారు మంచు మనోజ్. అది ఆయనకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఆయనకు హీరోగా చేయాలన్నా, మళ్ళీ ఇలాంటి పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్స్ చేయాలన్నా మంచి ఉత్సాహం, ఎనర్జీ, జోష్ వచ్చింది అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది చూడాలి.